ఈ మహావృక్షాల మధ్యలో ఈ చిన్న మొక్క మెలగగలుగుతుందా అనేది ఎమ్మెల్యే గారు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మంచి పేరు రావడానికే చూస్తారు. అధికార పార్టీలో ఉండే వాళ్ళకి అధికార పార్టీ ప్రజెంట్ ఉంది, వాళ్ళు ఏ కుటుంబానికి పదవిస్తే ఆ కుటుంబం వల్ల మనకు మంచి జరగబోతుంది అనేసి ఎమ్మెల్యే గారు కూడా డిస్కషన్లో ఉన్నారు. నాకు తెలిసినంత ప్రాథమిక అంచనా ప్రకారము, సమాచారం ప్రకారము ఎమ్మెల్యే గారు కూడా మాకే ఇవ్వబోతున్నారని బలమైన సంకేతాలు నాకు వినిపించాయి. నాకుండే శ్రేయాభిలాషులు నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదంతోనే మా ఇంటి నుంచి నామినేషన్ వేయబోతున్నాము. ఎన్ఆర్ఐలని ముఖ్యంగా ఉభయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకు ఎన్ఆర్ఐలను రావాలని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఎన్ఆర్ఐలు అనేది ఒక అవినీతి చేయని వ్యక్తులు. ఎన్ఆర్ఐలు లక్షల ఆదాయాలని వదులుకొని రాజకీయాల్లోకి రావాలి అంటే ఎన్ఆర్ఐలతోనే సాధ్యమవుతుంది. ఒక ఎన్ఆర్ఐలు అనేది వాళ్ళ యొక్క టెక్నాలజీ పరంగా, ఆర్థికంగా, నాలెడ్జ్ పరంగా, సేవా పరంగా ప్రతి ఒక్క దాంట్లో ఎన్ఆర్ఐలు ముందుంటారనే ఉద్దేశంతోనే ఇరు పార్టీలు ఎన్ఆర్ఐలను స్వాగతిస్తున్నప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్క పార్టీ నన్ను ఆశీర్వదిస్తుందని నేను బలమైన నమ్మకంతో ఉన్నా. ఆశీర్వదించబోతున్నారు కూడా, తప్పకుండా ఆశీర్వదించబోతున్నారు. వార్డు మెంబర్ కూడా కాలేదు నా కుటుంబము. ఈరోజు నేను ఆశిస్తున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా, మనసులో ఎటువంటి ఆలోచన లేకున్నా, వాళ్ళు ధారాళంగా నేను అడగకపోయినా నా ప్రెస్ మీట్ చూసి నీకే నా మద్దతు అని వాళ్ళు మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా సమాచారం అందించాలి. ఎందుకంటే నష్టపోయిన కుటుంబం ఇక్కడ ఒకసారి మళ్ళీ అడుగుతున్నారు, వాళ్ళు సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ మనసుని ఆ భగవంతుడు, దేవదేవుడు మారుస్తాడని నాకు బలమైన నమ్మకం ఉంది. మార్చబోతున్నాడు ఆ దేవదేవుడు. వాళ్ళందరూ మనసు మార్చుకొని నన్ను ఎంపిక చేస్తారని బలమైన ఉద్దేశంతో ఉన్నా. సర్పంచ్ పదవి ఆశిస్తున్నాను. ప్రతి 14 మందిలో ఉండేటువంటి అన్నదమ్ముళ్ళు అందరూ ఏకతాటిపై వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ మా ఇంట్లో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ అందరూ మద్దతు ఇస్తారని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి అల్లా ఆశీస్సులు, వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ మనసుల్లో చేరి వాళ్ళ యొక్క మనసుని మార్చి ఒక పద్ధతి రూపంగా మా ఇంటికి ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా మా పెద్దలు, మా చిన్న జేజనాన్న అనేటువంటి సంజన గౌడ్ గారు పదవి పరంగా అనుభవించి రాజకీయాలకి కొంచెం దూరంగా ఉండడం వల్ల దాని తదనంతరం మా దయాదైనటువంటి నాకు సొంత చిన్నాన్న అయినటువంటి ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ గారు కూడా పదవులు అనుభవించడం జరిగింది. మండే ఒప్పుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి? ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటున్నారు. పైన నుంచి హైకమాండ్ నుంచి ఎన్ఆర్ఐలు వస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి టికెట్ ఇవ్వండి అయ్యా, వాళ్ళు సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంత హైకమాండ్ నుంచి ఇంత ఆర్డర్ ఉన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకు మంచి పేరు చేయబోతున్నా, వాళ్ళకు పూల పానుపు వేసి మంచి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతున్న వెల్దుర్తిని, సస్యశ్యామలం చేయబోతున్న వెల్దుర్తిని ఆదర్శ వెల్దుర్తిగా తీసుకుపోవడానికి ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నా. ఆ ప్రణాళిక సక్సెస్ అవుతుందని ఆ దేవదేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.